హాయ్ అందరికీ. నేను మీషోలో తీసుకున్న క్లాత్ తోటి నేనైతే పాపకి డిజైన్ చేశాను. ఫ్రాక్ అయితే నేను ఫ్రంట్ వచ్చేసి వీనెక్ ఇచ్చానండి. మీకు వీనెక్ అనేది కరెక్ట్ కనిపిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. చూడండి, ఇలా వీనెక్ అయితే ఇచ్చాను నేను. మనకి నడుము దగ్గర వచ్చి నేను కుచ్చులు పెట్టాను. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితేనే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అంటే 11 years అట్లా ఉంటుంది మా పాప. నేను తనకి డిజైన్ చేశాను. ఈ డిజైన్ చేసిన ఫ్రాక్ను చూసి ఆల్రెడీ నాకు 2-3 ఫ్రాక్స్ అయితే ఆర్డర్స్ వచ్చాయి. ఇలాగే సేమ్ ఇలాగే స్టిచ్ చేయండి, సేమ్ ఇదే క్లాత్తో అని చెప్పి. మళ్ళీ మీషోలో నేను ఆర్డర్ పెట్టాలి క్లాత్. నాకైతే క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది. 250 రూపీస్కే వచ్చింది క్లాత్ అయితే. నేను హ్యాండ్స్ వచ్చేసి చిన్న బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టాను నేను. నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాతో స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. చిన్న బుట్ట హ్యాండ్స్ అనమాట. నేను పక్కన మా పాప వేసుకున్న పిక్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. వెనకాల వచ్చేసి నేను ఇలా జిప్ లాగా, జిప్ కాకుండా నేను ఉక్స్ టైపే ఇచ్చాను. జిప్ అయితే ఊకే మా పాపకి ఊకే తీయడం పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని చెప్పి నేను జిప్ ఇవ్వకుండా నార్మల్గా ఉక్స్ అయితే పెట్టాను. నేను ఇక్కడ ఆల్రెడీ వేసుకుంది తను, వాళ్ళ చెల్లి అన్నప్రాసనకి వేసుకుంది తను. వాళ్ళ పిన్నికి కూడా చాలా నచ్చింది అని చెప్పింది. నా కింద చిన్న ఫ్రిల్స్ అయితే నాకు ఈ కింద చాలా బాగా నచ్చింది. ఇంకా పెద్ద పిల్లలు కూడా 1 piece లాగా వేసుకుంటే ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది. క్లాత్ ఎట్లుంది ఒకసారి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది క్లాత్. మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఇలాంటి డిజైన్ కింద నచ్చితే ఫ్రాక్ను చూసి మీకు కూడా పక్కన ఎవరైనా ఉంటే డిజైన్ చేయించుకోండి. నాకు ఆల్రెడీ 3 ఫ్రాక్స్ అయితే ఆర్డర్ వచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. అది కూడా మీకు చూపిస్తాను నేను డిజైన్ చేసిన తర్వాత. ఎట్లుంది ఏంది అనేది మాత్రం చెప్పండి నాకు.